అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇచ్చాడు. సామెతలు 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. నీతిమంతుడిగా నువ్వు జీవిస్తానంటే నీ ఇల్లు, నీ నివాస స్థలం నువ్వు ఎక్కడ నివసించినా, అది అద్దె ఇల్లైనా, అది సొంత ఇల్లైనా, అది ఆశీర్వదించబడుతుంది. మనలో ఎవరు నీతిమంతులు? నీవు నమ్మినా నేను నమ్మినా యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నీతిమంతుడు. ఆయన నీతిమంతుని యొక్క రక్తం ఏమై ఉంది? నీతిమంతుని రక్తము. అయితే ఆ యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంతో నా ఆత్మను, శరీరాన్ని, మనసును నేను కడగమని అడిగినప్పుడు, ఆ ప్రభువు నా రక్షకుడిని అంగీకరించినప్పుడు, ఆయన పరిశుద్ధ రక్తము, ఆ నీతిమంతుని రక్తము నన్ను కడిగినప్పుడు నేను ఎవరినవుతాను? ఒక్క పాపమైనా చేయని వాడు ఎవరు? ఈ ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, చాలా మంది మత నాయకులు వచ్చారు, చాలా మంది గొప్పవారి లోకంలోకి వచ్చారు, జీవించారు. అన్ని మత గ్రంథాల్లో మీరు చదవండి. ఏ ఒక్కరైనా ఒక్క పాపమైన నాలో ఉంటే చూపించండి. ఏ ఒక్క పాపం కూడా నాలో లేదని ఆజ్ఞాపించి, శాసించి, ఛాలెంజ్ ఇచ్చిన ఒకే ఒక్కడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మానవ జాతిలో. ఆయన నీతిమంతుని యొక్క రక్తమును నువ్వు ఆశ్రయించావు కనుక నువ్వు నీతిమంతునిగా మార్చబడ్డావు. 1 యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక సకల దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేస్తాడట. యేసుక్రీస్తుని బట్టి మీరు నీతిమంతులయ్యారు. ఇప్పుడు నీతిమంతుని నివాస స్థలం ఏం చేయబడుతుంది? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. భక్తి లేకుండా తిరిగే వాళ్ళ ఇంటి మీదకి ఏమొస్తుంది? అందుకే భక్తి లేకుండా జీవించొద్దు, భక్తి లేని మాటలు మాట్లాడొద్దు, భక్తి లేని స్నేహితులతో సహవాసం చేయొద్దు. వాళ్ళ ఇంటి మీదకి వచ్చే శాపం నువ్వెందుకు పంచుకుంటావు? వాళ్ళకి భక్తి లేదా? దేవుడంటే భయం లేదా? వాళ్ళకి దూరంగా ఉండు.